తిరుపతిలో బాబు జగజీవన్ రావు హల్లో రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్సిపిఐ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ 17 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, సామాజికంగా మహిళలు ఎదుర్కొంటారని చెప్పారు. నా పేరు బాలకృష్ణ. చిత్తూరు జిల్లా ఉమ్మడి ఆర్సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నేను ఎన్నుకోవడం జరిగింది. ఆర్సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి జగజ్జీవన్ భవనంలో ఈ ఆర్గనైజింగ్ కమిటీ ఆర్సిపిఐ ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పడడం జరిగింది. ఆ కమిటీలో నన్ను కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మేము ఈ జిల్లా కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ 3 జిల్లాలని ఈ ఆర్సిపిఐ బలోపేతం చేస్తానని కూడా ప్రతి విలేజ్లలో విలేజ్ కమిటీలు వేసి, విలేజ్ కమిటీలో నుంచి మండల కమిటీలు వేసి, మండల కమిటీ నుంచి జిల్లా కమిటీలు చేసి ఈ ఆర్సిపిఐని ముందుకు తీసుకెళ్తానని రాష్ట్ర కార్యదర్శికి నేను నిర్ణయించుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలు అక్కడ ఆర్సిపి పార్టీ బాగా కృషి చేసి ఉన్నాను. అది నచ్చి నేను దీనిలో చేరడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రేఖ. చంద్రగిరి నుంచి వచ్చాను. ఈ పార్టీలో నాయకులు తెలిసి ఆర్సిపి అందరికీ నమస్కారం. మాది తిరుపతిలో అగ్రహార పంచాయతీ జానపద మాది ఇక్కడ చిత్తూరు లోపల ఉంది. ఇక్కడ మన బాబు జగజ్జీవన్ ఈ హాల్లో భారత విప్లవ కమిటీ సభ్యులుగా మేము చేయడం చాలా సంతోషంగా భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సిపిఐ ఈ రోజున ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సిపిఐ ఈ రోజుకు 91 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 1934లో ఏర్పడినటువంటి ఆర్సిపిఐ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో 2024 డిసెంబర్ 23న విజయవాడలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజుకి దాదాపుగా చిత్తూరు ఉమ్మడి జిల్లా చిత్తూరుతో ఈరోజు 7 జిల్లాలని బలమైన కమిటీలు వేసుకోగలిగాం. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రానున్న భవిష్యత్తులో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీని విస్తరింపజేయడానికి అన్ని ప్రజా సంఘాలను కూడా బలోపేతం చేయడానికి మేము తీవ్రంగా కృషి చేస్తామని, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కూడా మేము రాజీ లేని పోరాటాలు చేస్తాం. ప్రజల తరఫున కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసాం. దీనికి కార్యదర్శిగా మరి కమిటీ అంతా కూడా బాలకృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి రాష్ట్ర కమిటీ తరఫున ఈ కమిటీకి బాలకృష్ణ గారికి విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.